షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ రా. హాయ్. నీ పేరు? సత్య. అయితే నెక్స్ట్ ఇయర్ అగ్ని పరీక్షకి నువ్వు కంటెస్టెంట్కి వెళ్తావు. ఆప్షన్ అంటే వెళ్తాను. దమ్ము సత్యనా? సత్య దమ్ము. సత్య దమ్ము. అక్కడ శ్రీజ దమ్ము, ఇక్కడ సత్య దమ్ము. సో అక్కడ ఎస్, ఇక్కడ ఎస్. ఏంట్రా ఎలా ఆడుతుంది ఇంతకీ? మాకు ఎక్కడున్నా బాగానే ఆడుతుంది ఆబ్వియస్లీ. అంతే అంటారు. సో మీ ఇద్దరికి ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే క్లోజ్గా ఎన్ని ఇయర్స్ నుంచి బాండింగ్? చిన్నప్పటి నుంచి మంచిగానే ఉంటాం, లైక్ కలుస్తాం ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, పండగలకి, అన్నిటికీ. అందరికన్నా పెద్దక్క కాబట్టి బాగా ఇష్టం అక్క అంటే. సో ఎప్పుడు లైక్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ అన్నిట్లో కూడా ది బెస్ట్. అమ్మో, దమ్ము శ్రీజ వాయిస్ అనుకున్నాను కానీ దమ్ము సత్య వాయిస్ కూడా పెద్దదే. యాక్చువల్లీ ఫ్యామిలీ అంతా ఇట్లానే ఉంటాయి. ఫ్యామిలీ అంతా ఇట్లానే ఉంటుందా? ఓకే. సో నువ్వేం చేస్తుంటావు? నేను ఐటీ ఎంప్లాయీ. నువ్వు కూడా ఐటీ ఎంప్లాయీ? అందరూ ఐటీలే. సో నీకు శ్రీజకి ఉన్న ఒక బెస్ట్ మెమొరబుల్ బాండింగ్ ఏంటి? మేము లైక్ నాకు సీటక్కకి అని చెప్పాను కానీ వెన్ ఎవర్ లైక్ అందరం ఇట్లా ఓన్లీ గర్ల్స్ ఇట్లా కజిన్స్ కలిసేటప్పుడు విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఏదైనా ఒక్క ఫన్నీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ మేము లైక్ ఇట్లా అందరం ఒకసారి కలిసామంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో కలుస్తాం ఫర్ షూర్. అందరం ఉన్నాము అంటే అప్పుడు ఎవరు లేనప్పుడు అందరం ఒక రూమ్లోకి వెళ్ళి విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ గాసిప్స్ అండ్ అబ్బాయిల గురించే కదా అవన్నీ చెప్పకూడదు కదా. ఓ దట్ట. ఏ కైండ్ ఆఫ్ గాసిప్స్? అవి ఆబ్వియస్లీ కామన్ బికాస్ ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుంది అన్ని తెలియాలి కదా. సో అవి ఒక పార్ట్. అండ్ మాకు ఫన్ కావాలంటే ఏమైనా ఒక టాపిక్ తీసుకొని టీవీలో లైక్ యూట్యూబ్ పెట్టుకొని అక్కడ జరిగే ట్రోలింగ్ అన్నా మేము ఎక్కువ ట్రోల్ చేసుకుంటాం. అమ్మా ఎప్పుడైనా మీ యూట్యూబ్ ఇలా ట్రోల్లో నేనేమైనా వచ్చానేంటమ్మా? చెప్పకూడదు. ఏదో దాంట్లో నన్ను కూడా రోస్ట్ చేస్తుంటారు. చేసారా? మేబీ నో. అమ్మాయి ఏదైనా చేస్తే కొంచెం మంచిగా చేయండి అమ్మా. ఈసారి మా అక్కనే మేము ట్రోల్ చేసుకుంటాం మేము వచ్చిన తర్వాత. అంతే. సో అప్పుడు నన్ను కూడా యాడ్ చేయవా గ్రూప్లో? తప్పకుండా. నేను కూడా రోస్ట్ చేస్తాను. రోస్ట్. సూపర్. సో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ తను వెంటనే ఏదైనా షాప్ నుంచి పిక్ చేసుకుంటే ఏ ఫుడ్ ఐటమ్ని పిక్ చేసుకుంటారు? టు బీ ఫ్రాంక్ అది తినడమే చాలా తక్కువ తింటుంది. మోస్ట్లీ మేమే ఏదో ఒకటి ఆర్డర్ చేసేస్తాం, మీకు నచ్చిందే ఆర్డర్ చేసుకోండి అని అంటుంది. అందులో కూడా జస్ట్ ఒక 1 బైట్ తినేసి ఆగిపోద్ది, మిగతాదంతా మేము తింటాం. యాక్చువల్లీ శ్రీజకి విషెస్ చెప్పాలి అంటే ఎలా చెప్తాం? ఇంకా చాలా బాగా ఆడుతున్నావు, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆడుతున్నావు. సో నెక్స్ట్ ఎలానో నువ్వు ట్రోల్లో ఉంటావు, మన ట్రోల్లో. ఐ గెస్ ఖచ్చితంగా మనం అనుకున్నట్టే కప్ అయితే పట్టుకొని రావాలి, మనకి ముఖ్యం అదే. అయినా ఎలాగో మన ఇంటి పేరు నిలబడతావు, శ్రీజ దమ్ము, నెక్స్ట్ సత్యదమ్ము నీ వెనక వెళ్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్వీట్ అక్క, ఐ లవ్ యూ, బై. మొత్తానికి కర్చీఫ్ వేసిందమ్మా బిగ్ బాస్కి. నెక్స్ట్ అగ్ని పరీక్షకి ముందే కర్చీఫ్ పడింది. దమ్ము శ్రీజ ఫ్యామిలీ నుంచి ఇంకొక దమ్ము సత్య రెడీగా వస్తుంది అనమాట. అమ్మ నువ్వు కూడా అటెన్షన్ చేస్తావా? దానంతా చేయలేను, బట్ వచ్చాక టిప్స్ తీసుకుంటా వీలైతే. సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేను రావాలని కోరుకుందాం. స్టేజ్ మీద వెళ్ళగానే అరిసింది కదా, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు చూసి? నేను ఫస్ట్ రోజు చూడలే, బాబు పడిపోయాడు. శ్రీజ అటు నుంచి రావడం ఫస్ట్ అది 22 నుంచి కదా ఇచ్చాడు, 20వ తారీఖుని బాబు పడిపోతే చెయ్యి ఫ్రాక్చర్ అయింది బాబుకి, అందుకే అలా ఉన్నాడు లూజ్ బనెలా తీసుకొని. తను రావడం ఎక్కడికి వచ్చామంటే దుబ్బడి దగ్గరికి ఇలా వచ్చామని వచ్చేస్తున్నాను అనేది, ఈలో బాబు పడిపోయాడు. వర్షం కదా, కాలు స్లిప్ అయి పడిపోయాడు కాలువ దగ్గర. పడిపోతే ఇది ఇదైపోయింది. ఇంకా వెంటనే తను వచ్చింది కూడా మేము చూసుకోలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం. తను వచ్చేసరికి పాపం మేము లేము, చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంత కష్టపడి వచ్చింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. కనీసం ఇంటి దగ్గర చూసుకోలేదే పాపం. తన్ని బాబుని ఇలా తీసుకుని వెళ్ళిపోయి 6 రోజుల పాటు నేను ఇంటికి రాలేదు, ఇంకా హాస్పిటల్లో ఉండిపోయాను బాబుతో.
అది మాత్రం నాకు చాలా ఇటు సంతోషించాలో తెలియదు, అటు బాబు గురించి బాధపడాలో తెలియదు. ఇది అందరూ చెప్తుంటే నాకు చాలా అంటే ఇటు దీన్ని సంతోషంతో అందరూ వచ్చేవి నీ పాప పరీక్షలో బాగా ఆడుతుంది అంటే ఇటు చూడలేకపోయేదాన్ని, అటు బాబుని చూసుకొని ఇంటికి రాలేకపోయిన ఒక్కరోజు కూడా వండి పెట్టలేదు తనకి. మేము వచ్చేసరికి తను మళ్ళీ మరుసటి రోజు బయలుదేరిపోవడం అటు ఆ బాధ ఒకటి ఉండిపోయింది. తను చూసుకోలేదు, బాగా ఇంటికి వచ్చాక కూడా బాగా చూసుకోలేదు. తనకు కూడా వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ లేదు, అందుకే అలా అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి అక్కడ కూడా అగ్ని పరీక్షలో కొంచెం ఇదై వచ్చింది, ఇంటికి వచ్చాక రెస్ట్ లేదు. అటు హాస్పిటల్కి అలా అన్ని దగ్గరికి రావడం మళ్ళీ రావడం, రెస్ట్ అంటూ లేదు తనకి, అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తర్వాత సంతోషం అనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్లో హౌస్లోకి వెళ్తుందా లేదని కంగారు పడ్డాం, కానీ వెళ్తుందని నమ్మకం. తనకి పట్టుదల అనమాట, చిన్నప్పటి నుంచి బాగా చదవాలి చెయ్యాలి అనేసి దాని పట్టుదల బాగా పట్టి చదువుకుంది తను. సూపర్. సో మొత్తానికి ఫైనల్ గా చదువులో కూడా ఫస్ట్ నుంచి ఆటల్లోని తను ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కదా, అలా చేయడం అది ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఏదైనా స్కూల్ తరపునమని ఏదైనా సరే ఎప్పుడు కప్పు తేకంటే వచ్చేది కాదు. ఇప్పుడు ఆ నమ్మకమే ఉంది, మరి ఏమవుతుందో దైవం. లేదు, చాలా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఇక్కడ అందరూ ఏమంటున్నారు ఊర్లో కానీ బయట? ఊర్లో అంతా శ్రీజదం అంటే ముందు కొంతమందికి తెలుసు, ఈ ఊరు ఆ ఊరు సొంత ఊరు, మా అమ్మగారిది ఇదే ఊరు కాబట్టి అందరికీ తెలుసు. ఇలా టీవీలో చూసి అందరూ చెప్పేవారు అనమాట, మీ పాపైనా చుట్టూ ఫ్లాట్లలో వాళ్ళు ఆడ చాలా సంతోషపడ్డారు. మన ఫ్లాట్లో నుంచి వెళ్ళిందంటే ఇదే కదా, అందరికీ సాకు అనమాట. శ్రీజ వెళ్ళిందంటే అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిందా ఆ రోజు అందరూ చూసారు దాన్ని, ఆటో ఎక్కించడం అదిని. అయితే మీటింగ్కి వెళ్తుంది అన్నావు కదమ్మా, ఇదేంటి బిగ్ బాస్కి వెళ్ళిందా, మనందరికీ సందడే పండగే అనేసి అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది అనేసి ఇప్పుడు మా టీవీలో చూస్తున్నారు ప్రతిరోజు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, బాగా ఆడుతుంది. తను ఎప్పుడు ఇంటి దగ్గర ఎలాగ ఉంటుందో అక్కడ కూడా అలాగ ఉంది. తను ఇంటి దగ్గరైనా అలాగ ఉంటుంది. మంచి వాళ్ళు తప్పు మాట్లాడారంటే అస్సలు ఊరుకోదు, వెంటనే చెప్పాలి. మళ్ళీ వెనక మాట్లాడడం ముందు మాట్లాడడం అలా ఉండదు. చిన్నప్పటి నుంచి అదే. శ్రీజ కోసం ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అంటే ఏం చెప్తారు? సీక్రెట్ అంటూ ఏముండవు, అన్నీ ఓపెన్ గానే ఉంటుంది. తను ఓపెనే అంటే పెద్దోళ్ళు వీళ్ళు మమ్మీ డాడీ వీళ్ళు బాబాయిలు అని ఉండదు. అంతా ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడింది అన్నీ కూడా చెప్తుంది మాతో. వాళ్ళ కజిన్స్ అందరం కూర్చొని మేమంతా కూర్చున్నా సరే భయపడదు దేనికైనా. ఇంకా దాపెరకు అంటూ ఉండదు, అన్నీ చెప్తుంది ఓపెన్గా. దాచుకోవడం అంటూ ఉండదు తను. సూపర్, ఎక్సలెంట్ గా. ఎవరైనా ఏమన్నది కూడా, ఎవరు ఎలా మాట్లాడింది కూడా, ఫ్రెండ్స్లో కూడా ఎవరేమన్నది ఎవరైనా కాంపిటీషన్ చేసినా సరే అవి కూడా చెప్పేస్తుంది. ఓపెన్ గా ఉంటారు, ఇలా అంతా ఓపెన్ గానే మాట్లాడేసుకుంటారు. ఎవరు దాపెరకు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఉమ్మడి కుటుంబం కదా, చాలా సందడిగా ఉంటది పండగలు హడావిడిలో. వాళ్ళు కూడా అలాగే ఉమ్మడి కుటుంబం, మాది కూడా. పండగలు అవి అయితే అందరం కొంచెం దూరంగా ఉన్నా ఒకే దగ్గర అన్ని చేసుకుంటాం. ఓకే. శ్రీజ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ మీకు ఏం కొనేసి వచ్చింది? నాకా 4 పూసలు కొన్నది. శ్రీజ గిఫ్టెడ్ అయితే ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది కడియం. ఫస్ట్ వాళ్ళ డాడీ అంటే తనకి ఇష్టం. ఫస్ట్ వాళ్ళ డాడీ కొన్నది, తర్వాత నాకు కొన్నది, తర్వాత మీకు కొన్నది. అలా అన్నకు ఒక ఉంగరం. సూపర్, మంచి గిఫ్ట్లు ఇస్తుంది అయితే. ఓకే. సో శ్రీజ కోపం వస్తే ఎలా ఉంటుంది? బాగా ఇంకా మనం ఆగిపోవాలి అప్పుడు, అంతే, లేకపోతే రచ్చ చేస్తుంది, దుమ్ము లేపేస్తుంది. దుమ్ము లేపేస్తుంది. ఇంట్లో ఇప్పుడు అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటది, ఇంట్లో కూడా అలాగే ఉంటది. అక్కడ ఒకలాగా నటించడం, ఇక్కడ ఒకలాగా నటించడం తనకి అస్సలు చేత కాదు. వంటలు ఏమైనా చేస్తుంటుందా? రాదు. ఏవో ఫ్రైడ్ రైస్, అదే గుడ్డు కూరి, ఇలాంటి ఆమ్లెట్ వేసుకోవడం, ఇలా చిన్న చిన్న ఆలు ఫ్రై ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తుంది. కానీ వంట పని ఏంటి, పెళ్లి చేసేస్తారా? చేసేస్తాం. ఇప్పుడు ఒప్పుకుంది, ఇన్ని రోజులు ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు ఒప్పుకోలేదా? తను ఇప్పటి వరకు ఏది వచ్చిందో చేసుకుంటాను. బయట సంబంధం ఇంట్లో ఏం లేదు, దగ్గర వాళ్ళు ఎవరు బయట సంబంధం. ఇప్పుడు ఇంకా కట్టం తిరిగి ఆలు ఇవ్వాలేమో శ్రీజకి. బిగ్ బాస్ కి వెళ్ళి మంచి అదే ఉండదు కదా మనకి, మనమే ఇవ్వాలి తప్ప అటు నుంచి ఇచ్చేది ఏమి ఉండదు కదా. సూపర్ సూపర్ అంటే. సో మొత్తానికి అయితే శ్రీజకి మరి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేయండి. బాగా ఆడాలి, ఇలాగే నీకులాగే ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎలాగ ఆడుతున్నావో అలాగే ఆడు, బాగా ఆడుతున్నావు, అందరికీ నచ్చుతుంది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నీలాగా ఆడు, అంతే.
కప్పు పట్టుకొని వచ్చేమన్నా అదే కప్పు ఎలాగ పట్టుకొస్తుంది ఏమో నమ్మకం ఉంది. అంతే ఏమో తర్వాత మరి అదంటే అవతలలో కూడా మనం అలా అనుకోకూడదు కదా. అవతలలో ఇంకా తినకంట తెలివైన వాళ్ళు ధైర్యవంతులు అయితే మనం ఏం చేయలేము. కానీ అంతే అంటారు. తన మీద నమ్మకం ఉంది మాకు. సూపర్. అంటే ఇప్పటికి ఎప్పుడు తను ఏది సాధించింది లేదు, తను అనుకున్నది అన్ని సాధించుకొచ్చింది అంతే. సో ఇన్స్టాగ్రామ్ లాట్లో ఇట్లా బోల్డ్ అని వీడియోస్ వస్తున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపించదు. అవి మనం నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి, ఏదైనా అంతే. కాదు, కూతురు చాలా ఫేమస్ అయింది, శ్రీజ బాగా ఆడుతుంది, అన్ని మంచి మంచి అందరూ పొగుడతారు. కిందకి వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతున్నారు, అందరూ మీ శ్రీజ బాగా ఆడుతుంది, ఓటేస్తాను. మొన్న అగ్ని పరీక్షకు అందరూ మేము ఓట్లు వేస్తున్నాం, మేము చేస్తున్నాం, చాలా బాగా ఆడుతుందండి, అంత ధైర్యవంతురాలు అనుకోలేదు అనేసి అంటారు. తనకి ధైర్యం ఎక్కువ, నాలా విరిగిది కాదని చెప్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.